కులదేవుడిని నమస్కరించి, నా తల్లిదండ్రుల్ని నమస్కరించి, నా గురుగారు తిథి యోగ కరణ అనే ఒక కరణాన్ని పరిశీలించి అందులో ముడకు అంటే పనికిరాని ఒక భావం, మనకు పనికిరాని ఒక గ్రహం, ఆ గ్రహం వల్ల మనకి జీవించినప్పుడు పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ఏ వేళలో ఏం జరుగుతుంది అని చాలా స్పష్టంగా తెలియజేసే మా గురుగారు తనికాచలం అయ్య గారిని నమస్కరించి, ఆయన తిథి యోగ కరణ అనే ఒక సబ్జెక్ట్ని, అందులో ఉండే ఒక మంచి చెడుని రీసెర్చ్ చేసి ముడకు అనే ఒక అక్షరాన్ని పెట్టాడు. ముడకు అంటే ఆ గ్రహం వల్ల మన లగ్నం నుంచి ఏ భావంగా అది వస్తుందో ఆ భావకం మనకు పనిచేయదు అనేదానికి 2 లక్షల జాతకాలని ఆయన పరిశీలించి ఈ లోకానికి తెలియజేసిన ఈ సత్యాన్ని ఆయన అరవణలో చెప్పి ఆల్ ఓవర్ ద వరల్డ్ ఫేమస్. అలా మన తెలుగులు ఇది తెలుసుకోవాలనే మంచి ఉద్దేశంతో నేను మీకు తెలియజేయాలని తెలియజేస్తున్నాను. మీ జాతకాన్ని, మీరు జన్మించిన జాతకాన్ని చేతులు తీసుకుని మీరే, నేను చెప్పేదాన్ని మీరే మీ జాతకంలో పరిశీలించి అది అవునా కాదా అనేది డిసైడ్ చేసి దాని తర్వాత మీకు ఏదైనా సమస్యలకి విముక్తి కలగాలంటే మీరు నాకు ఫోన్ చేయండి. అసలు మీకు నేను చాలా ఒక ధర్మంగా ఆయన చెప్పిన దాన్ని బట్టి మీకు తెలియజేస్తాను. ఇప్పుడు ఆయన తిథి యోగ కరణ అనే ఒక కాన్సెప్ట్లో ఆయన మనకు తెలియజేసిన ఒక జీవిత సత్యాన్ని మీకు చెప్తాను. ఫస్ట్ తిథి అయిన ప్రథమై తిథిలో జన్మించి ఉంటే జన్మించిన జాతకుడు ఆడ మగ ఎవరైనా ఉండవచ్చు. ప్రథమై తిథి అంటే పౌర్ణమి తర్వాత వచ్చే ఒక మొదట తిథి, అమావాస్య తర్వాత వచ్చే ఒక మొదట తిథి జన్మించుంటే వాళ్ళు పని చేసినా కానీ, వ్యాపారం చేసినా కానీ, రాజకీయంలో ఉచ్చంగా ఉన్నా కానీ, ఈ మూడిట్లో వాళ్ళకి అనుకూలంగా ఉంటే వాళ్ళకి కుటుంబం అనుకూలంగా ఉండదు. కుటుంబంతో అన్యాయంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నానంటే వ్యాపారం బాగా జరగదు. అలాగా రాజకీయంలో వాళ్ళు ఎదగలేరు. ఇలాంటి పరిస్థితి ఉంటే దానికి మా గురుగారు తెలియజేసిన ఆ దేవాలయాలకి పోయి ఆయన చెప్పినట్టు కొన్ని దీపాలు వెలిగించి వస్తే ఈ ప్రథమ తిథి అనే ఒక తిథిని మనం విమోక్షణం కలుగుతుంది. మరి ఒక వీడియోలో మీకు
తిథి ఎక్కడ ఉంటే ఏం చేస్తుందని నేను తెలియజేస్తాను. ఇప్పుడు మీకు అందరికీ ప్రపంచంలో చాలా ఉన్నత స్థానానికి వెళ్ళాలి, మనం సంపాదించాలి, స్థలం కొనుక్కోవాలి, బిల్డింగ్ కట్టాలి అని ప్రతి మానవుడిలో ఉండే ఒక కోరికని మీ జాతకంలో మీ కుటుంబంలో ఉండే ఎవరు పేట్ల స్థలం కొనవచ్చు, ఇల్లు కట్టవచ్చు అనే ఒక జీవిత సత్యాన్ని మీరు దీనికోసం పల వేలు లక్షలు ఖర్చు పెట్టి ఎక్కడికి వెళ్ళి ఎదిగే అవకాశం లేదు. మీకు నేను తెలియజేస్తాను. మీ జాతకాన్ని మీరు చేతులు తీసుకొని మీరు చూడండి. ఇప్పుడు కలియుగ చక్రవర్తి అని చెప్పబడే శని భగవాన్ ఏ నక్షత్రంలో ఉంటే ఏం జరుగుతుంది అనేదాన్ని మీకు తెలియజేస్తాను. శనేశ్వర భగవానుడు కుజుడు నక్షత్రమైన మృగశిర చిత్త మరి ధనిష్ట నక్షత్రంలో జన్మించినప్పుడు ఉంటే మరి కుజుడు జన్మించినప్పుడు పుష్య అనురాధ